హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 26 నవంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. సో ఫస్ట్ క్రూడ్ ఆయిల్ చార్ట్ చూస్తే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 5800 నుండి 5794 వరకు ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5764 నుండి 5756 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5700 నుండి 5665 రేంజ్లో ఉంది. అండ్ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5648 నుండి 5628 రేంజ్లో ఉంది. ఓకేనా. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ అండి 5846 నుండి 5866. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 5897 నుండి 5911 దగ్గర ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 6008 నుండి 6081. ఈ రేంజెస్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్. సో సిల్వర్లో చూడండి, ఇక్కడ మనకి బై ఎంట్రీ ఇచ్చింది, కాకపోతే సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే రిజెక్షన్ ఫేస్ చేసింది. అవునా, అందుకే నేను ఏం చెప్తాను, మనకి బై ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఒకవేళ సెల్లార్ రేంజ్ ఉంది అని అంటే సెల్లార్ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సెల్లార్ లెవెల్ వెళ్ళిపోయిన తర్వాత ఎంట్రీస్ తీసుకోండి అని చెప్తాను. అవునా, ఒకవేళ ఇలా బై ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు స్టాప్లో సిట్ అవుతుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అండి 87,626 నుండి 87,137. ఈ రేంజ్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 84,842 నుండి 84,709 రేంజ్లో ఉంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 88,081 నుండి 88,180. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 89,238 నుండి 89,599. ఈ రేంజ్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 91,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 75,033 నుండి 74,942. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 74,632 నుండి 74,584. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే ఇమీడియట్గా మళ్ళీ సపోర్ట్ ఉంది. అండ్ రేంజ్ వచ్చేసి 74,488 నుండి 74,370. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 73,940 నుండి 73,513. ఈ రేంజ్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 75,459 నుండి 75,491. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 75,632 నుండి 75,778. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 76,904 నుండి 76,970. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 77,645 నుండి 77,684 రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 280.2 నుండి 278.7 వరకు ఉంది. అండ్ ఈ సపోర్ట్ బ్రేక్ అయినా కూడా ఇమీడియట్గా మళ్ళీ సపోర్ట్ ఉంది. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 278.1 నుండి 276.0. ఈ రేంజెస్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 262.7 నుండి 260.1. మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 288.3 నుండి 289.2. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 291.4 నుండి 292 రేంజ్లో ఉంది. ఓకేనా. అండ్ అలాగే ఇంకొక విషయం అండి, న్యాచురల్ గ్యాస్ని డే టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తే
ప్రీవియస్గా ఫామ్ అయిన సెలా లెవెల్ని టచ్ చేసాం మనము, ఓకేనా. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 292.9 నుండి 303.8. ఒకవేళ ఈ సెలా లెవెల్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ 350, 380 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి మన క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.